నా పేరు కలపాల సురేష్ అండి. గుడ్డలేరు మండలం పుచ్చికాయలపూడి అండి మా ఊరు. కలాపూడి సేరి కలాపూడి మా పోలిమేట్ల గ్రామంలో చేంజ్ చేస్తున్నాం. 4 ఎకరాలు 30 సెంట్ అండి. ఇది బీపీటీలు విత్తనం వేసామండి. ఏం విత్తనం అండి? బీపీటీలు అండి. ఓకే అండి. ఎట్లా ఉందండి విత్తనం? బాగుందండి. బాగుంది. 30 ఇదేమో బాగా హైట్ పెరిగింది. బాగా ఆ మందులు తెచ్చిన కానీ కొట్టాము. ఇప్పుడు తెచ్చేది మా ఎంత హైట్ అయింది ఇంకా బాగా. ఇదండి కంకి బాగా వచ్చిందండి. బాగా కంకి బాగా వచ్చిందండి. ఫస్ట్ అసలు నారుమడి నుంచి మన మందులు వాడేవాడి. సోలియోను జాయింట్ అనేది భూమిలో వేయటం జరిగింది. ఎప్పుడైతే మీరు నారుమడి స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసిన నుంచి మన మందులు పైన స్ప్రేయింగ్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఫోటోస్ సెండ్ చేయటం మేము చెప్పడం జరిగింది. నారుమడి అసలు తీసేటప్పుడు కానీ రావటం వేరు వ్యవస్థ దుబ్బు చేసే విషయాల్లో మీకు ఏం కనపడినాయండి? దుబ్బు కూడా బాగా చేసిందండి. చేసిన కాడిచి నాకుమోడి బాగా మెత్తగా లాగి వచ్చింది. తెగులు బొగులు కూడా ఏం లేదండి. శుభ్రంగా ఉంది. నారుమడి ఇటువరకు దోమను మామూలుగా అగ్గి దిగులాగా అయిపోయాయండి. ఇప్పుడు ఏం లేదు, పచ్చగా ఉండి మంచి కైపు మీద ఉంది. ఆ కూలీలు కూడా వచ్చినట్టు కూడా నారుమడి బాగుంది, బాగా అంటుకుంది, బాగా పనిచేసింది. ఊడుపులు కాడ బాగా నాటుగడ పడింది. కాకపోతే మొన్న వాన దెబ్బకే మునిగిపోయిందండి. దానివల్ల కొద్దిగా ఎఫర్ట్ వచ్చింది. వారం రోజులు గట్టిగా మునిగిపోయి ఉందండి. అసలు తేలదని కొన్నాము, మళ్ళీ ఏదో మునిగిపోయిందని చెప్పి మళ్ళీ తెచ్చి మందు కొట్టామండి. ఇది వీళ్ళ కంపెనీ ఇచ్చారు, వాడుకున్నామండి. అదే మనం ఆ మునిగిపోయిన టైంలో మనం మళ్ళీ సాయిల్ న్యూట్రాన్ని ఆర్గోఫోస్ని మళ్ళీ అందించడం జరిగిందండి. కెనోజా మైక్రాన్ కానివ్వండి, పాలిప్రో క్రోనిక్స్ అనేవి, న్యూట్రా కంబైన్ అనేవి మనకి పాలు పట్టే దశలో రైతుని వాడమని చెప్పాం. మనం ఎక్కడా కూడా ఒక గింజ తాళలేదు. ప్లస్ ఇది వారం రోజులు నీటిలో మునిగిపోయిన పొలం అంటే ఎవరైనా ఎంతో కొంత ఈల్డింగ్ విషయంలో తేడా ఉంటుందండి. ఇప్పుడు మనకి దిగుబడి ఎంత వస్తుందండి? ఇది దిగుబడి మామూలుగా చిన్నగా ఉన్నదే 30 బస్తాలు అయిందండి. ఇప్పుడు ఇది బాగా పెరిగింది కాబట్టి 37, 38 అవుతాయి అనుకుంటున్నామండి. గట్టిగా అవుతాయండి. బాగా ఇటు బాగా కంకి బాగా వచ్చింది. మీకు పురుగు మందులు కూడా ఇచ్చాం కదా? ఇచ్చారండి. నువాగ్రో ప్లస్ బయోఫ్లూరెక్స్ ఇచ్చాము, ఆర్గోఫోస్ ఇచ్చాము. వీటి వల్ల ఎలా ఉందండి? అంటే ఈ మందులు తెచ్చుకోవడంటే ఏ మందులు ఫ్రూట్స్ లాగా ఉన్నాయి అనుకున్నామండి, పనిచేయమనుకున్నాము. ఈ మందులు తెచ్చిన కానీ మాకు అది ఏంటి అసలు ఏ మందు ఏమో అనుకున్నాము. కొట్టినా తెలిసింది ఇంతవరకు దోమ లేదు, పురుగు లేదు, ఇంతవరకు లేదు. మళ్ళీ పక్క చాలకు కొట్టాము, అదే మందు మళ్ళీ దోమ వచ్చేసింది. చాలకే కంట్రోల్ ఆగలేకపోయింది. ఇది ఇంతవరకు దోమ లేదు, పురుగు లేదండి. బాగుంది. ఇంతవరకు కాడ రెల్ల పురుగు కాడ రాలేదు. ఇంకా బాగుందండి. మన కెమికల్ కాంపోజిషన్ అనేది బయట రైతులకి మన రైతే స్ప్రే చేయడం జరిగిందండి. బట్ వాళ్ళ దాంట్లో రిపీటెడ్గా మళ్ళీ ప్రాబ్లం రిపీటెడ్గా వచ్చింది. బట్ మన దాంట్లో మాత్రం ఆ ప్రాబ్లం అనేది లేదు, రిపీట్ కాలేదు. మన పురుగు మందులు బాగా పనిచేసాయి. ఈ వెరైటీ ఇంత ఎదగదని చెప్తున్నారు కదండి, అసలు మామూలుగా అయితే లేదండి. బీపీటీలు అంత ఎత్తిపోయింది అంటారు, ఎవరు నమ్మట్లా. అది 10-20 అంటున్నారు కానీ బీపీటీలు అంటలా. చూసేవాళ్ళేమో అంత ఎత్తు ఉంది అంటే ఏమి ఎత్తున్నాం అంటే బీపీటీలు వేసారండి. బీపీటీలు అంత ఎత్తు అవ్వదుగా అన్నారండి. కాదండి, అది బీపీటీలేనండి బాబు, కాదు సన్నాలండి బాగా అన్నారన్న. ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు చూసిన వాళ్ళకి. అసలు గింజ కానివ్వండి, క్వాలిటీ, కంకి వచ్చిన తీరు, ఉన్న మార్పులు చెప్పగలరా? కంకి బాగా వచ్చిందండి. తప్ప కాయ ఏం లేదు. మొత్తం గింజ మొత్తం తయారైపోయింది. 7 బీపీటీలు పెట్టాం. మీ కంపెనీ మందులు వాడేమో తెచ్చి కొట్టామండి. బాగా ఉంది. ఇంతవరకే కాయ తప్పకుండా ఎక్కడా లేదు. చూసాం ఇప్పుడు కుర్రలు పాయలు తీస్తుంటే చూసారు కంకి బాగుంది అన్నారండి. కానీ మన ఆకు వెడల్పు పరిమాణంలో కూడా మీరు మార్పులు గమనించవచ్చండి. ఆకు బాగా ఉందండి, బాగా పెద్దగా వచ్చింది. మేము పదే చెప్తున్నాం అండి. కెనోజా మైక్రాన్ ఒకటి, సాయిల్ న్యూట్రాన్ ఒకటి, మన జాయింట్ సోలియోల వల్ల మనకు వచ్చే దుబ్బు శాతం కానివ్వండి, పెరిగే కంకి పరిమాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఆహారాన్ని తీసుకునే క్రమం, మొక్కలో ఆహారాన్ని తీసుకునే క్రమాన్ని మనం పెంచడానికి ఇచ్చే న్యూట్రియంట్స్ ఏవైతే గవర్నమెంట్ సర్టిఫైడ్, మీకు పదే చెప్తున్నామండి. ఇది మాది ఆల్ ఓవర్ ఇండియా పర్మిట్ G3 సర్టిఫికేషన్స్తో కూడుకున్నది. మీరు సర్టిఫైడ్ ఉత్పత్తుల్ని ఒకసారి వెరిఫై చేసి వాడుకోవటం వల్ల ఇలాంటి రిజల్ట్ని మీరు పొందగలుగుతారండి. ఇప్పుడు మన రైతు వాటర్లోనే మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్క ఈవెన్ చిన్న మార్పులు కూడా ఆయన పోయిన సంవత్సరం చేసిన పంటకి ఇప్పటికీ కంటిన్యూస్గా మనకి ఫొటోస్ని సెండ్ చేయటం, ఆ ఫొటోస్ మనం పెట్టి మన సైంటిస్టుల ద్వారా దానికి సొల్యూషన్స్ని పెట్టడం, ఎప్పటికప్పుడు వాళ్ళకి మందులు అందించడంతో పాటు ఈ రోజున ఇంత మార్పే కాదండి, కనీసం ఇప్పుడు పాయలు తీస్తున్నారు. ఆ టైంలో కూడా ఇంకా కూడా ఉన్నారండి మన దగ్గర వర్కర్స్ అనేవాళ్ళు. వాళ్ళు కూడా చెప్తున్నారు ఈవెన్ ఎక్కడా కూడా ఇంత గింజ కూడా తాళలేదు, ఈవెన్గా ఫామ్ అయింది అనేది. కంకి కూడా బాగా వచ్చిందండి, జబర్దస్త్గా వచ్చింది. జాన అనుకున్నాం, జాన కన్నా ఇంత బాగా వచ్చిందండి. బాగా దిగుబడి ఎంత వస్తుంది అంటారండి? దిగుబడి సుమారు 38 కాడికి అవుతాయండి. 38 కాడికి అవుతాయండి. అది రైతులు వాడుకోవచ్చు. కాదు గిట్టుబాటు ధర ఉంటే రైతులు అందరూ ఇచ్చేసుకోవచ్చు. ఆ ఇత్తనం అవసరం, ఆ ధర ఇచ్చేవాళ్ళు ఉండాలి. కానీ ధర రేటు ఉంటే ఉంది అతను.
ప్రతిసారి మీరే కదండి మేమే చేస్తామండి ముందు అందరికీ మా ఊరే కుచ్చికాయలపూడి పోలిమెట్ల మా కళాపూడి మేమే ముందు కొడతాకి వెళ్తామండి ఒకళ్ళు ఎకరం ఒకళ్ళు చేసి చూసిన వాళ్ళకి వేరే వాళ్ళు చూస్తూ ఉంటాం. అవునవును. కానీ ఇంత మార్పు అనేది మీరు ఈ మందుల్లో చూసారు. ఫర్టిలైజర్ ఎంత తగ్గించారండి బలం మామూలుగా బయట? బలం మామూలుగా ఎరువు వేసింది కట్టిన 2 గంటల కాడికి వేసేస్తున్నారు. కాంప్లెక్స్ కూడా తక్కువగానే వేసాం, తక్కువ కట్టగాడికి వేసాం. మళ్ళీ రెండో కోట కాడ మళ్ళీ అందరు జనాలందరూ 2 కట్టనర వేసారు, మళ్ళీ 2 కట్టలు వేసారు. మేము కట్టం పాము వేసాం, మళ్ళీ ఇంకెక్కువ వేయలే. మళ్ళీ ఎరువు కూడా అంత ఎత్తి పెరుగుతుంది అక్కడ. ఈ మందుల వల్ల బాగా కైపు బాగా వచ్చేసింది. గమనించుకుంటూనే ముందు ఎరువు వేస్తే కొంచెం పెరుగుద్ది అంటారు. మేము ఎరువు కూడా పెద్దగా వేయలే, ఎరువు వేయొద్దు అనుకున్నాం, పడిపోతాయేమో అని వేయలే. ఈ తేడా చూస్తే ఈ మందుల వల్లనే లాక్కొచ్చాం, ఇది వీటి వల్ల స్పేర్ల వల్ల లాక్కొచ్చామండి. మేము కాంప్లెక్స్ ఏమీ ఎక్కువ వేయలే. స్ప్రేయింగ్స్ ఎన్ని చేసి ఉంటారు సుమారుగా? 4-5 సార్లు చేసాం. 5 సార్లు చేసాం. గింజ ఫామ్ అవడానికి, దుబ్బు చేయడానికి, అవునండి, ప్లస్ తెగుళ్ళకి అది కొట్టాము మందులు. అంతే కదా? అంతేనండి. ఇలా చేయటం వల్ల మనకి ఖర్చు దిగుబడి అనేది పెరగడంతో పాటు ఎట్ ది సేమ్ టైం ఫర్టిలైజర్ తగ్గింది, దిగుబడి కూడా పెరిగిందండి. ఇక్కడ ఇవన్నీ కూడా ముతకలు ఇక్కడ వేసేది, కానీ ఇవి సన్నాలు. బట్ సేమ్ ఈల్డింగ్ దానికంటే కూడా ఎక్కువ దిగుబడితో ఉంది. మీకు సన్నాలు ఎప్పుడు కూడా తక్కువే దిగుబడి వస్తాయండి, మీకు ఐడియా ఉంటుంది రైతులకి. అవునా అండి? జనరల్గా అయితే ఇది ఎంత అవుతుందండి? ఈ బీపీలో మాయ అట్లాగే వద్దు అనుకున్నాం. తీరా కంకెలు చూస్తే కూతంతే ఉందండి. ఇదేం దాని బాగా పెరిగింది, కంకి బాగా వచ్చిందండి. ఇది మరి దాని మీద పెంచుకోవాలని అవుతాయండి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటేనండి, ప్రతి రైతు కూడా ఈ కెనోజా మైక్రాన్ కానివ్వండి, సాయిల్ న్యూట్రాన్ ఇవ్వనివ్వండి, మనం ఇచ్చే కాల్బోర్ ఎక్స్పర్ట్, న్యూట్రా కంబైన్, ఈ ప్రోనిక్స్ అనేవి ఇవన్నీ కూడా ఈ కంకి పరిమాణం పెరగడానికి, దుబ్బు చేసే శాతం పెరగడానికి, లీఫ్ ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు క్లోరోఫిల్ని మొక్క ఎక్కువగా గ్రహించడం, తద్వారా మనం ప్రతి న్యూట్రియంట్ కూడా మనకి గింజకు కానీ పాలు పట్టే దశ నుంచి ప్రతి ఒక్కటి కూడా హెల్ప్ అవుతాయండి. మీకు పైరు కూడా అందరిలాగా తొందరగా పడిపోయే కంటెంట్ కూడా రాదు, కొంత ఎక్కువ నిల్వ ఉండటం, దానివల్ల గింజ బాగా ఫామ్ అవటం కూడా జరుగుతుందండి. ఈ వాడికి గాలి బాగా వేసే పంటకే పడిపోయండి. ఇదేమో కర్రలే నుంచుని గట్టిగా బలంగా ఉంది, పడిపోయం లేదు. ఇంత ఎత్తి పెరిగింది, అది నిలబడిందండి గ్రేడ్ అంటున్నారు ఊరికానే. కొన్ని విత్తనాలు పడిపోతాయి, 16 పడిపోతాయి, 77 పడదు, ఇది పడదండి. కాదు గట్టిగా నేను పడిపోద్ది అనుకున్నాను ఇంత ఎత్తి పెరిగేసరికి. బీపీలు కూడా ఎక్కడ అందరి చోట్ల పడిపోయింది, ఇది పడలేదండి, బాగా నిలబడిందండి, బాగా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. థ్యాంక్ యూ సో మచ్.